Okay, look at this. చిన్న పారాగ్రాఫ్ క్లోజ్ టెస్ట్ అగైన్ చిన్నది కానీ we have 10 questions. అయితే కొంచెం కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటూ సాల్వ్ చేయాలి. చదువుతాను, జాగ్రత్తగా వినండి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ హ్యావ్ నో చాయిస్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ యూ నీడ్ ఎ ఫిలాసఫీ. ఓకే, యువర్ ఓన్లీ చాయిస్ ఈజ్ వెదర్ యూ డిఫైన్ యువర్ ఫిలాసఫీ బై ఎ కాన్షియస్ dash disciplined process of thought and dash logical deliberation, or let your subconscious dash junk heap of unwarranted conclusions, false generalizations, undefined contradictions, undigested slogans, unidentified wishes, doubts and fears thrown together by chance but dash by your subconscious into a kind of mongrel philosophy and dash into a solid weight, which is self-doubt, like a ball and chain in the place where your mind's wings should have grown. Your time is limited. So don't waste it living someone else's life. Don't be trapped by the dash, which is living with the result of other people's thinking. Don't let the noise of others' opinions drown out your own inner voice. And most importantly, have the courage to follow your heart and dash. All our activities are dash by time, by our death. We fill up our time with dash, never asking whether they are important, whether we really find them of value. And so we come to live an dash life. Before you look at questions, I want you to understand the essence of the passage. As passage దేని గురించి మాట్లాడుతుంది, దేని గురించి చెప్పాలనుకుంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనం సాల్వ్ చేద్దాం. టైప్ యువర్ ఆన్సర్స్. మీకు దేనికి సంబంధించిన ప్యాసేజ్, దేని గురించి చెప్పాలనుకుంటున్నారు, రీడ్ ఇట్ అగైన్. డాష్లో ఏమున్నా సంబంధం లేదు, అయినా మీకు అర్థం అవుతుంది. ఓవరాల్గా ట్రై చేయడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫిలాసఫీ అనేది సింగిల్ వర్డ్ కనిపిస్తుంది, అది కాకుండా ఇంకా చెప్పండి, ఇంకేమనిపిస్తుందో చెప్పండి. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ సాల్వింగ్ క్లోజ్ టెస్ట్. అందుకే ఈ స్ట్రాటజీ తీసుకున్నాను. నిన్న ఏం చేసామంటే ఎక్కడికక్కడ చూసాము, ఈ రోజు మొత్తం చదివేసాం. వితౌట్ ఎక్కడికక్కడ ఆగకుండా మొత్తం చదివేస్తున్నాం. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. వాట్ ఈస్ ద ప్యాసేజ్ టాకింగ్ అబౌట్? దేని గురించి మాట్లాడుతుంది? మైండ్ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, డోంట్ ఫాలో అదర్స్. వాట్ నువ్వేం చేయాలంటే అది చెయ్యు. ఓకే, ఉన్నది ఒకటే లైఫ్, ఎవరి లైఫ్లో ఎంటర్ అవ్వడు అని. బిల్డింగ్ యువర్ ఓన్ ఫిలాసఫీ. బేసిక్ హ్యూమన్ బిహేవియర్ అండ్ వాట్ వీ హ్యావ్ టు ఫాలో. సక్సెస్ మైండ్ సెట్. సక్సెస్ గురించి ఎక్కడ రాశారు? అక్కడ సక్సెస్ గురించి ఏం రాయలేదు. చూడండి అక్కడ మీకు ఏదనిపిస్తుంది, చదివి చెప్పండి.
సొంతంగా చెప్పొద్దు. దాంట్లో ఉన్నదాన్ని చెప్పండి. సక్సెస్ గురించి ఎక్కడ రాశారు? సింపుల్‌గా చెప్పాలంటే, మన లైఫ్ మనం ఎలా లీడ్ చేయాలి అని చెప్పి సజెస్ట్ చేశారు అక్కడ. మోటివేషన్ కూడా లేదక్కడ. దేర్ ఈస్ నో మోటివేషన్. ఎవరినెవరు మోటివేట్ చేశారు అక్కడ? మోటివేషన్ లేదు. సీ మీరు ఎసెన్స్ ఐడెంటిఫై చేయట్లేదు. లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని చెప్పి చెప్పారు అందులో. యాస్ సింపుల్ యాస్ దట్. మీకు అనిపించిన ఫ్యాన్సీ వర్డ్స్ పెట్టడానికి ట్రై చేయకండి. థింక్, రీడ్, థింక్, రీడ్, థింక్, రీడ్, థింక్ అండ్ దెన్ డిసైడ్. ఫైన్. ఒకసారి ఓకే. ఓవరాల్‌గా మీకు థీమ్ అర్థమైంది. సో, ఇప్పుడు థీమ్ అర్థమైన దాన్ని మనం ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్సర్ చేస్తున్నాను ఇప్పుడు. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ నో చాయిస్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ యూ నీడ్ ఎ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే వే ఆఫ్ లైఫ్. అంటే ఎలా బతకాలి అని నీకు ఒక ఫిలాసఫీ ఉండాలి. యువర్ ఓన్లీ చాయిస్ ఈస్ వెదర్ యూ డిఫైన్ యువర్ ఓన్ ఫిలాసఫీ, వెదర్ యూ డిఫైన్ యువర్ ఫిలాసఫీ బై ఎ కాన్షియస్ డాష్ డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ థాట్. ఇప్పుడు ఇక్కడికి ఆగుదాం. ఇక్కడ అక్కడ సిరీస్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఒకటేమో కాన్షియస్, తర్వాత ఏమో ఒక డాష్ పెట్టారు. తర్వాత డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ థాట్. కాన్షియస్ అంటే అర్థం ఏంటి? ఆలోచించి, కాన్షియస్‌గా ఇన్వాల్వ్ అయ్యి. డిసిప్లిన్ అంటే మీకు తెలుసు క్రమశిక్షణతో కూడిన. ఇవన్నీ పాజిటివ్ వర్డ్సే కదా! అక్కడ వచ్చే పదం ఏమై ఉండాలి? పాజిటివ్ వర్డ్ వచ్చి ఉండాలి కదా! సో, పాజిటివ్ వర్డ్స్ చూడండి క్వెషన్స్‌లో. ఫస్ట్ బేస్‌లెస్, ఇర్రేషనల్. బేస్‌లెస్ అంటే ఆధారం లేకుండా నెగెటివ్ వర్డ్. ఇర్రేషనల్ అంటే లాజిక్ లేకుండా, ఆలోచన లేకుండా. రేషనల్ అంటే విత్ లాజిక్. అంటే ఏదన్నా చేసినప్పుడు లాజికల్‌గా ఆలోచించడాన్ని రేషనల్ థింకింగ్ అంటాం. సైంటిఫిక్, అన్‌రీజనబుల్ నెగెటివ్ వర్డ్ ఎలిమినేట్ చేద్దాం. ఇర్రేషనల్ నెగెటివ్ వర్డ్ ఎలిమినేట్ చేద్దాం. బేస్‌లెస్ నెగెటివ్ వర్డ్ ఎలిమినేట్ చేద్దాం. పాజిటివ్ వర్డ్స్ రేషనల్, సైంటిఫిక్. రేషనల్ అండ్ సైంటిఫిక్ ఉన్నప్పుడు ఈ 2 కూడా దగ్గర పదాలే. కానీ అక్కడ రాస్తున్న పదాలు చూడండి. డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ థాట్, కాన్షియస్ ప్రాసెస్ ఆఫ్ థాట్ అంటే బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగించాలి. ఇట్ ఇట్ అంటే మీరు ఆ పదాలనేవి లాజిక్ అనే పదానికి దగ్గరగా వస్తున్నాయి. సైన్స్ అనే పదానికి కాకుండా లాజిక్ అనే పదానికి దగ్గరగా వస్తున్నాయి. లాజిక్‌ని ఇండికేట్ చేసే పదం రేషనల్. కాన్షియస్, రేషనల్, డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ థాట్. రేషనల్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? ఏదన్నా మనం చేసేటప్పుడు అది మనకి లాజికల్ అనిపిస్తే చేయాలి, లేకపోతే చేయకూడదు. మీకు రేషనలిస్టులని ఉంటారు. బాబు గోగినేని పేరు విని ఉంటారు. హేతువాదం అంటాం తెలుగులో. హేతువాదం అంటే అర్థం ఏంటంటే దే డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ వితౌట్ ఎ రీజన్. రీజన్ లేకుండా, లాజిక్ లేకుండా వాళ్ళు దేన్ని యాక్సెప్ట్ చేయరు. ఆచారం అని, వ్యవహారం అని ఇలా చేయాలి అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లాజిక్ ఉండాలి, రీజన్ ఉండాలి. అలాంటి థింకింగ్‌ని రేషనల్ థింకింగ్ అంటాం. ఓకే. దట్ ఈస్ హౌ దే కాల్ దెమ్‌సెల్వ్స్. రేషనల్ అంటే విత్ లాజిక్ అని. సో, దట్ ఈస్ మోర్ సూటబుల్ హియర్. ఓకే. రేషనల్, డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ థాట్ అండ్ డాష్ లాజికల్ డెలిబరేషన్. సో, రెండో దగ్గర కూడా మీకు లాజికల్ అనే పదం వచ్చింది. సో, అలా కనెక్ట్ అవుతుంది. అక్కడ కూడా అలా చూసుకునే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ థాట్ అండ్ డాష్ లాజికల్ డెలిబరేషన్. ఇక్కడ కూడా పాజిటివ్ వర్డ్ రావాలి, నెగెటివ్ వర్డ్ రావాలి. ఇదంతా పాజిటివే కదా! ఈ చైన్ అంతా పాజిటివ్ గానే ఉంది. ఇక్కడ కూడా పాజిటివ్ రావాలి. ఫస్ట్ నెగెటివ్స్ ఎలిమినేట్ చేయండి. ఆర్టిఫిషియల్లీ ఎలిమినేటెడ్, రెక్లెస్లీ ఎలిమినేటెడ్, నెగ్లిజెంట్లీ ఎలిమినేటెడ్, కేర్‌లెస్లీ ఎలిమినేటెడ్. ఈజీయా? కష్టమా? ఎంత ఈజీ చూడండి. థరోలీ. థరోలీ అంటే మొత్తం కంప్లీట్‌గా థరోగా చూసామంటాం చూడండి. థరోలీ లాజికల్ డెలిబరేషన్. డెలిబరేషన్ అంటే ఆలోచించడం. అంటే మీకు పాజిటివ్, నెగెటివ్‌లోనే చాలా ఎలిమినేషన్ జరుగుతున్నాయి. థింక్ చేయండి. ఈజీ అయిపోతుంది. ఓకే. ఇక్కడ హైఫన్ పెట్టి ఏం పెట్టాడు? ఆర్ అన్నాడు. ఇప్పుడు మీకు మైండ్‌లోకి ఏం రావాలి చెప్పండి? 2 చాయిస్‌లు. యువర్ ఓన్లీ చాయిస్ ఈస్ వెదర్ యూ డిఫైన్. వెదర్ అన్నాడు. వెదర్ అంటే అర్థం ఏంటి? వెదర్ యూ వాంట్ దిస్ ఆర్ దట్. అందులో దిస్ ఏంటి? పాజిటివ్. ఆర్ ఏంటి? నెగెటివ్ అవుతుంది అక్కడ. అంటే ఇప్పటి వరకు పాజిటివ్ చెప్పాడు. ఇప్పుడు చెప్పబోయేది ఏంటి? నెగెటివ్ అవుతుంది. అది మీ మైండ్‌లో పడాలి. మీకు అక్కడ పదాలు బట్టి కూడా తెలిసిపోతుంది. ఆర్ లెట్ యువర్ సబ్‌కాన్షియస్ డాష్ ఓకే. జంక్ హీప్ ఆఫ్ అన్‌వారంటెడ్ కన్‌క్లూజన్స్. జంక్ అంటే అర్థం ఏంటి? యూజ్‌లెస్. జంక్ ఫుడ్ అంటాం. విచ్ ఈస్ నాట్ గుడ్. అంటే అంత మంచిది, శ్రేష్టమైనది కాదని. అన్‌వారంటెడ్ కన్‌క్లూజన్స్. కన్‌క్లూజన్స్ అంటే అర్థం ఏంటి? మనకి మన ఓన్ కన్‌క్లూజన్స్ డ్రా చేసేస్తుంటాం. అన్‌వారంటెడ్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అనవసరమైన కన్‌క్లూజన్స్ డ్రా చేస్తూ ఉంటాం. పక్కన వాళ్ళని చూసి, వాళ్ళని చూసి, ఎవరినో చూస్తాం. వాళ్ళేదో చేశారు. దాన్ని చూసి యూ డ్రా ఎ కన్‌క్లూజన్ అండ్ యూ ట్రై టు అప్లై ఇట్ టు యువర్ సెల్ఫ్. అలాగా. ఫాల్స్ జనరలైజేషన్స్. జనరలైజేషన్ అంటే మళ్ళీ అదే మీనింగ్. ఒక విషయాన్ని చూడడం, దాన్ని చూసి అందరికీ అప్లై చేసేయడం. ఇది మనకు కామన్‌గా జరుగుతది కదా!
ఎవరికో ఏదో జరుగుతుంది, అది చూసి అందరికి ఒకడికి ఏదో ఒక పని చేసే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకడు సొంతంగా ఏదో చేద్దామని ట్రై చేశాడు, సొంతంగా ఏదో చేద్దామని ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. దాన్ని చూసి మన వాళ్ళు ఏం చేస్తారు, జనరలైజ్ చేస్తారు, సొంతంగా ఏం చేయకూడదు, సొంతంగా ఏం చేస్తే ఫెయిల్ అయిపోతాం, అందుకే అందరు చెప్పింది ఫాలో అయిపోవాలి, గుడ్డిగా వెళ్ళిపోవాలి. ఇది ఫాల్స్ జనరలైజేషన్, అది నెగిటివే. అన్డిఫైన్డ్ కాంట్రడిక్షన్స్, ఏదైనా విషయాన్ని కాంట్రడిక్ట్ చేయడం అంటే తనకు వ్యతిరేకంగా మాట్లాడడం, సరిగ్గా క్లియర్గా కాకుండా. అన్డైజెస్టెడ్ స్లోగన్స్, అన్ఐడెంటిఫైడ్ విషెస్, డౌట్స్, ఫియర్స్, ఇవన్నీ మీకు ఇండివిజువల్ పదాలు మీనింగ్ తెలియక్కర్లా, ఓవరాల్ సెన్స్ ఏంటి, నెగిటివ్, అన్ని నెగిటివ్ వర్డ్స్. థ్రోన్ టుగెదర్ బై ఛాన్స్. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని నీ సబ్ కాన్షియస్ ఏం చేస్తుంది, ఇదంతా చెత్త, ఇవి 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 ఇవన్నీ మన 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 వైపు వస్తూ ఉంటాయి. థ్రోన్ టుగెదర్ బై ఛాన్స్ అంటే అర్థం ఏంటి, కావాలని కాదు, బై ఛాన్స్. అలా మన జీవితంలో భాగంగా వాడిని చూస్తాం, వీడిని చూస్తాం, వీళ్ళని చూస్తాం, వాళ్ళని చూస్తాం, ఈ చెత్త అంతా మన బ్రెయిన్లోకి వస్తుంటుంది. మన బ్రెయిన్ సబ్ కాన్షియస్ దాన్ని ఏం చేస్తుంది, చెత్త అంతా మన దగ్గరికి వచ్చేప్పుడు ఏం చేస్తుంది, అక్యూములేట్ చేస్తుంది. తెలియకుండానే, తెలిసి చెయ్యం, తెలియకుండానే అక్యూములేట్ చేస్తాం. అక్యూములేట్ అనే పదం ఎందుకు పెట్టాలని చెప్తున్నానంటే, ముందుది పాజిటివ్, ఇక్కడిది నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలంటే అర్థం ఏంటి, ఆ చెత్త అంతా మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకోవడమే కదా నెగిటివ్, చెత్త అంతా మనం విసిరేస్తూ ఉంటే అది పాజిటివ్ అయిపోద్ది. అందుకే నువ్వు నీ లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయి. ఒక చాయిస్ ఏంటి, డిఫైన్ యువర్ ఓన్ ఫిలాసఫీ, నీ ఫిలాసఫీ నువ్వే డిఫైన్ చేసుకో. ఎలాగా, బై ఎ కాన్షియస్ డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ థాట్ అని చెప్పి, కాన్షియస్ రేషనల్ డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ థాట్ అండ్ థరోలీ లాజికల్ డెలిబరేషన్, ఇదంతా పాజిటివ్. ఇలా చేస్తావా, లేదా వాడిని చూసి వీడిని చూసి వీడిని చూసి వాడిని చూసి చెత్త అంతా నీ సబ్ కాన్షియస్ కి అక్యూములేట్ చేసుకునే అవకాశం ఇస్తావా. అక్యూములేట్ అంటే అర్థం ఏంటి, అంతా ఒక చోట చేర్చడం. స్కాటర్ అన్నా, డిస్ట్రిబ్యూట్ అన్నా, డిస్పర్స్ అన్నా అర్థం ఏంటి, విడదీసేయడం. డిస్పర్స్ చేసేయడం, స్కాటర్ చేయడం, అక్యూములేట్ కి ఆపోజిట్ మీనింగ్స్ అవి. అక్యూములేట్ అండ్ గ్యాదర్, అక్యూములేట్ అంటే గ్యాదర్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. సో అక్యూములేట్ ఇస్ ది వర్డ్. అక్యూములేట్ అని ఎలా డిసైడ్ చేసాం మనం, బికాస్ ఇట్ హ్యాస్ టు గివ్ ఎ నెగిటివ్ కానోటేషన్. ఎందుకు నెగిటివ్ ఇవ్వాలి, దానికి ముందు ఉన్నది పాజిటివ్ ఇచ్చింది కాబట్టి. నీకు 2 చాయిస్, ఆ పాజిటివ్ చాయిస్ తీసుకుంటావా, ఈ నెగిటివ్ చాయిస్ తీసుకుంటావా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఐ మూవింగ్ టు 4. ఓకే, ఇవన్నీ కూడా థ్రోన్ టుగెదర్ బై ఛాన్స్ బట్ డాష్ బై యువర్ సబ్ కాన్షియస్. చూడండి, డాష్ బై యువర్ సబ్ కాన్షియస్. ఈ చెత్త అంతా నీ సబ్ కాన్షియస్ దగ్గరికి వచ్చింది. సబ్ కాన్షియస్ దాన్ని ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ సెన్స్ లో వస్తున్నాం, మళ్ళీ ఇంకా నెగిటివ్ కంప్లీట్, ఆ సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నెగిటివ్ లోనే ఉన్నాం. సబ్ కాన్షియస్ ఏం చేస్తుంది, చెత్త అంతా అక్యూములేట్ చేసాక ఏం చేస్తుంది చెప్పండి. కనిపిస్తున్నాయి వర్డ్స్, ఇంటిగ్రేటెడ్, డైవర్జ్, సీక్వెన్షియల్, కాన్స్టిట్యూటెడ్, కన్ఫ్యూజ్డ్. థింక్ 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 గైస్, థింక్. చెత్త అంతా కలిపి ఏం చేస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తుంది. మనం ఇంకా నెగిటివ్ లోనే ఉన్నామని చెప్తున్నాను, నెగిటివ్ లోనే ఉన్నాం, ఇంటిగ్రేట్ చేస్తుంది. థింక్ అబౌట్ ఇట్. ఇంటిగ్రేట్ అంటే ఏంటి, కలపడం, ఇంటిగ్రేషన్. నీకు డైవర్స్ థింగ్స్ నీ దగ్గరికి వచ్చాయి, అక్యూములేట్ చేసాం, అన్నిటిని గ్యాదర్ చేసాం, గ్యాదర్ చేసాక మన చెత్త, మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఏం చేస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తుంది. అప్పుడే కదా నెగిటివ్ అవుతుంది అది. ఇప్పుడు నీకు 4-5 వస్తువులు ఇచ్చాను, వస్తువులు నువ్వు కన్ఫ్యూజ్ చేయడం అంటే అర్థం ఏంటి, ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ అనే పదం నెగిటివ్ వర్డే, ఒప్పుకుంటాను, కానీ అది అక్కడ ఎలా ఫిట్ అవుతుంది. యూ హ్యావ్ గ్యాదర్డ్ డిఫరెంట్ థింగ్స్, ఏబిసిడి, వీటిని గ్యాదర్ చేసావు. గ్యాదర్ చేసిన తర్వాత లాజికల్ స్టెప్ ఏంటి, అక్యూములేట్ చేసావు. అక్యూములేట్ చేసి ఇంటిగ్రేట్ చేయడం, వాటి నుండి కలపడం. మైండ్లో రకరకాల థాట్స్ వచ్చాయి, థాట్స్ని కలపడం కదా. కన్ఫ్యూజ్ అనేది, కన్ఫ్యూజ్ మనం అవుతాం కానీ కన్ఫ్యూజ్ చేస్తామా. కన్ఫ్యూజ్డ్ బై యువర్ సబ్ కాన్షియస్ అంటే అర్థం ఏంటి, అది ప్యాసివ్ వాయిస్. సబ్ కాన్షియస్ చేయాలి, ఇక సబ్ కాన్షియస్ ఏం చేస్తుంది. మీకు కన్ఫ్యూజ్ అనే పదం ఎందుకు కాదో చెప్తాను, లాజికల్ గా చెప్తాను వినండి. మీకు డాష్ బై సబ్ కాన్షియస్ అని కనిపిస్తుంది. బై సబ్ కాన్షియస్ అంటే అర్థం ఏంటి, యువర్ సబ్ కాన్షియస్ ద్వారా చేయబడుతుంది. అర్థమవుతుందా, సబ్ కాన్షియస్ ద్వారా చేయబడుతుంది. సబ్ కాన్షియస్ ద్వారా కన్ఫ్యూజ్ చేయబడుతుంది అంటున్నారా మీరు. మీ సెన్స్ ఏంటి, సబ్ కాన్షియస్ కన్ఫ్యూజ్ అవుతుంది అని మీరు చెప్పాలనుకుంటున్నారు, కానీ ఆ సెన్స్ వస్తుందా, అక్కడ రావట్లేదు కదా. బై ఉంది కదా, బై దేన్ని ఇండికేట్ చేస్తుంది, మీ సబ్ కాన్షియస్ ద్వారా కన్ఫ్యూజ్ అవ్వబడుతుంది అనే మీనింగ్ వస్తుంది. కన్ఫ్యూజ్ పెడితే కన్ఫ్యూజ్ చేయబడుతుంది అని, సబ్ కాన్షియస్ ద్వారా కన్ఫ్యూజ్ చేయబడుతుంది అని రాదు కదా. వీటన్నిటి వల్ల సబ్ కాన్షియస్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనొచ్చు, యాక్సెప్టెడ్, ఒప్పుకుంటాను, కానీ అక్కడ సెన్స్ అది కాదు, అక్కడ సిచ్యువేషన్ అది కాదు. అందుకని కన్ఫ్యూజ్ అనే పదం ఫిట్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ బై యువర్ సబ్, ఇంటిగ్రేట్ ఎలా వచ్చింది,
డైవర్స్ థింగ్స్ మనం అక్యూములేట్ చేసాం, దెన్ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ దెమ్. ఇంటిగ్రేటెడ్ బై యువర్ సబ్ కాన్షియస్ ఇంటూ ఏ మాంగ్రెల్ ఫిలాసఫీ. మాంగ్రెల్ ఫిలాసఫీ అంటే అర్థం ఏంటి? మాంగ్రెల్ అంటే ఏ డాగ్ విచ్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ 2 డిఫరెంట్ డాగ్స్. 2 డిఫరెంట్ బ్రీడ్స్ కి సంబంధించిన కుక్కల వల్ల పుట్టింది. మిక్స్డ్ ఆరిజిన్ అనమాట. మిక్స్డ్ ఆరిజిన్ తో వచ్చిందని మనం ఐడియా కానీ కుక్క కానీ, అంటే కుక్కకి ఈ పదం వాడతారు, కానీ ఈ సిచ్యువేషన్ ఐడియా, అన్ ఐడియా విచ్ హ్యాస్ మిక్స్డ్ ఆరిజిన్. మనం ఎందుకు మిక్స్డ్ ఆరిజిన్ అంటున్నాం చూడండి, ఇందాక రకరకాలు కలిసాయి అక్కడ, సంకర జాతి. ఎగ్జాక్ట్లీ రకరకాల ఐడియాలు వచ్చాయి. అంటే వాడిని చూసి ఒకటి, వీడిని చూసి ఒకటి, ఫాల్స్ జనరలైజేషన్, అన్వాంటెడ్ కన్క్లూజన్స్, వీటన్నిటిని కలిపి నువ్వు కొత్త ఫిలాసఫీ క్రియేట్ చేసావు. దీనికి ఒరిజినాలిటీ లేదు. ఇది సంకర జాతి ఫిలాసఫీ. ఇట్స్ ఎ మాంగ్రెల్ ఫిలాసఫీ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఒరిజినాలిటీ. ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఆరిజిన్స్. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వీడిని చూసి వాడిని చూసి రకరకాలు మీరు అక్యూములేట్ చేసి దానితో మీరు ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త ఫిలాసఫీ తీసుకొచ్చారు. అండ్ దట్ ఫిలాసఫీ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మాంగ్రెల్ ఫిలాసఫీ. సంకర జాతి ఫిలాసఫీ అది సంకర జాతి ఫిలాసఫీ. Guys, give me a minute. ఒక చిన్న ఇష్యూలో ఉన్నాను. గివ్ మీ ఎ మినిట్, హోల్డ్ ఆన్.
ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సో ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్. మీరు ట్రై చేస్తుండే క్వశ్చన్. ఓకే, సారీ, ఐఎమ్ బ్యాక్. గైస్, థింక్ బ్రెయిన్ వాడండి. షార్ట్ కట్స్ కోసం వెళ్ళొద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఓవరాల్ ఫిలాసఫీ చెప్పాను. ఓవరాల్ ఫిలాసఫీ ఆలోచించి దాన్ని బట్టి మనం వెళ్ళాలి. లాజిక్ తో వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే దేనికది చేయకుండా ఓవరాల్ థీమ్ బట్టి వెళ్తున్నాం. ఓకే, ఇంటిగ్రేటెడ్ బై యువర్ సబ్ కాన్షియస్ ఇంటూ ఏ కైండ్ ఆఫ్ మాంగ్రెల్ ఫిలాసఫీ. మాంగ్రెల్ ఫిలాసఫీ అర్థం ఏంటి? ఏ ఫిలాసఫీ దట్ ఈస్ నాట్ ఒరిజినల్, దట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టఫ్. ఒకదాని నుంచి రాలేదు, రకరకాల ఆలోచనల నుంచి వచ్చింది అది. అండ్ డాష్ ఇంటూ ఏ సాలిడ్ వెయిట్. డాష్ ఇంటూ ఏం చెప్పండి ఇప్పుడు? అదే ఫ్లోలో రండి. అక్యూములేట్ చేసాం, అక్యూములేట్ చేసాక ఇంటిగ్రేట్ చేసాం. ఇంటిగ్రేషన్ అంటే అన్నింటిని దగ్గర తేవడం, కలపడం. కలిపి ఒక ముద్దలాగా చేసేసాం. ఫ్యూజ్ అంటే కలిపేయడం. ఫ్యూజ్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్ గా కలిపి. ఫ్యూజ్ చేయడం అంటే తెలుసు కదా, ఫ్యూజ్డ్ ఇంటూ, అన్నిటిని కలిపి ఒక దాంట్లో చేయడం అనమాట. సో ఆ ఫ్లోలో మీరు రావాలి. సెపరేట్ ఎలా వస్తుంది సోనియా నీకు? మీరు ఎందుకు ఫ్లో ఫాలో అవ్వట్లేదు? ఇట్ ఈస్ వెరీ క్లియర్. యూ జస్ట్ ఫాలో ద ఫ్లో. అక్యూములేట్, ఇంటిగ్రేట్, ఫ్యూజ్. మీకు సింక్ ఎందుకు అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ సెపరేట్ చేస్తే ఇంకేముంది చెప్పండి? ఒక రాంగ్. అంటే రకరకాల ఆలోచనలన్నీ తీసుకొచ్చి మీరు గ్యాదర్ చేసుకొని అక్యూములేట్ చేసేసి ఇంటిగ్రేట్ చేసేసి ఫ్యూజ్ చేసేస్తున్నారు వాటిని. అది ఫ్యూజ్ చేసి ఏమవుతుంది? మీ మైండ్ లో ఒక సాలిడ్ వెయిట్ అయిపోతుంది, ఒక భారం అయిపోతుంది బ్రెయిన్ లో. ఇట్ బికమ్స్ ఏ న్యూక్లియర్ ఫ్యూజన్ లాగా. న్యూక్లియర్ ఫ్యూజన్ లో అంతే కదా. అర్థమైందా? ఒక బ్రెయిన్ లో ఒక భారం అయిపోతుంది. ఎలాంటి భారం అది? సెల్ఫ్ డౌట్. అంటే మన మీద మనకే. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ థాట్ ప్రాసెస్. అండర్స్టాండ్ ద ఓవరాల్ థీమ్. నీకంటూ సొంత ఆలోచన లేనప్పుడు వెన్ యూ గ్యాదర్ థింకింగ్, అంటే ఇంతమంది యొక్క ఆలోచనలు నువ్వు గ్యాదర్ చేసేసి
వాటిని ఇంటిగ్రేట్ చేసుకొని, అక్యుములేట్ చేసుకొని, ఫ్యూజ్ చేయడం వల్ల ఒక సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. సో ఏ విషయంలోనూ నీకు క్లారిటీ ఉండదు. లైక్ ఏ బాల్ అండ్ చైన్ ఇన్ ద ప్లేస్ వేర్ యువర్ మైండ్స్ వింగ్ షుడ్ హ్యావ్ గ్రోన్. వింగ్స్ అంటే అర్థం ఏంటి? రెక్కలు. ఆ రెక్కల వల్ల మనకి ఏమొస్తుంది? స్వేచ్ఛ. పక్షికి రెక్కలు ఏమిస్తాయి? స్వేచ్ఛనిస్తాయి, ఎగిరే స్వేచ్ఛనిస్తాయి. అలాగే మన ఆలోచనలు కూడా ఎగిరే స్వేచ్ఛ ఉండాలి. ఎగిరే స్వేచ్ఛ ఉండాలంటే వింగ్స్ ఉండాలి. కానీ ఆ వింగ్స్ ప్లేస్ లో ఏమొస్తుంది? లైక్ ఏ బాల్ అండ్ చైన్. బాల్ అండ్ చైన్ అనేది ఇడియం. దీని మీనింగ్ తెలియకపోతే మీకు కొంచెం అర్థం అవ్వడం కష్టం. బాల్ అండ్ చైన్ అనేది ఇడియం. దాని అర్థం ఏంటి? లైక్ ఏ బాల్ అండ్ చైన్ అంటే సంథింగ్ దట్ రెస్ట్రిక్ట్స్ యువర్ ఫ్రీడమ్. నీ ఆలోచనల యొక్క పరిధిని రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీలో ఎవరో ఒకళ్ళు లెట్స్ సే ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. మీ పక్కింటోడు ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యి 8 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి రాలేదు. ఈలోపు వయసు అయిపోయింది, ఏజ్ అయిపోయింది, పెళ్ళిళ్ళకి సఫర్ అవుతున్నారు. అండ్ యూ సీ దట్. దాన్ని చూసి ఒక ఫాల్స్ జనరలైజేషన్ చేస్తాం. ఐఏఎస్కి వెళ్తే తొందరగా రాదు, ఎప్పటికీ అవ్వదు. అది నీ మైండ్లో ఏం చేస్తుంది? ఇట్ విల్ క్రియేట్ ఎ సెల్ఫ్ డౌట్. ఒకటి కాదు, మనకు ఓన్ థింకింగ్ ఉన్నట్లా పక్కన వాళ్ళని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఒక సెల్ఫ్ డౌట్ అది ఏం చేస్తుంది? నీ ఆలోచన పరిధిని రెస్ట్రిక్ట్ చేస్తుంది. యూ విల్ నాట్ థింక్ లైక్ ఏ నార్మల్ మ్యాన్. నేను అవుతాను, నేను చేస్తాను. దానికి ఆ ఫ్రీడమ్ అనేది నీకు రిస్ట్రిక్ట్ అయిపోతుంది. బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్హిబిటెడ్ బై సమ్వన్ ఎల్సెస్ ఫెయిల్యూర్. ఆ సమ్వన్ ఎల్సెస్ ఫెయిల్యూర్ ని ఇన్హిబిట్ చేయడమే బాల్ అండ్ చైన్. బాల్ అండ్ చైన్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ దట్ రెస్ట్రిక్ట్స్ యువర్ ఫ్రీడమ్, సంథింగ్ దట్ స్టాప్స్ యువర్ ప్రోగ్రెస్. ఆ మీనింగ్ లాంటిది. అలా ఆ సెన్స్ లో వస్తుంది. దట్ యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్. నీకున్న టైం లిమిటెడ్. సో డోంట్ వేస్ట్ ఇట్ లివింగ్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్. ఇంకొకటి బతుకుతావంటే నీ లైఫ్ నీలాగా బతుకు. పక్కన చూసి వాడిని చూసి బతకాల్సిన అవసరం నీకేముంది? డోంట్ బి ట్రాప్డ్ బై ద డాష్ విచ్ ఈస్ లివింగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ థింకింగ్. ఇప్పుడు చెప్పండి, డోంట్ బి ట్రాప్డ్ అన్నాడు, డాష్ పెట్టాడు, హైఫన్ పెట్టి, విచ్ ఈస్ లివింగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ థింకింగ్. అక్కడ హైఫన్ మీనింగ్ మీకు తెలియాలి. ఎన్నోసార్లు చెప్తున్నాను నేను. దట్ ఈస్ ఎం డాష్ అంటాం దాన్ని. దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద వర్డ్ బిఫోర్. ఆ ముందున్న పదం యొక్క ఎక్స్ప్లెనేషన్. డోంట్ బి ట్రాప్డ్ బై ద డాష్ విచ్ ఈస్ లివింగ్ విత్ ది రిజల్ట్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ థింకింగ్. అంటే అదర్ పీపుల్ మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో, వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళలాగా ఆలోచించి, వేరే వాళ్ళ గురించి ఆలోచించుకొని బతకడం. అదేంటది? నో 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 నో. ఇలాగే తప్పు చేస్తారనుకుంటున్నాను. అందరూ తప్పులు చేస్తున్నారు. అందరూ తప్పులు చేస్తున్నారు. అందరూ తప్పులు చేస్తున్నారు. ఒక్కరి నుంచి కరెక్ట్ ఆన్సర్ రాలే ఇంకా. నో. వన్య కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. డోంట్ బి ట్రాప్డ్ బై ద బిలీవ్. అక్కడ పాజిటివ్ నెగిటివ్ అని కాదు, ఒక నమ్మకం ఏర్పడిపోయింది నీకు. ఏంటి ఆ నమ్మకం? విచ్ ఈస్ లివింగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ థింకింగ్. వేరే వాళ్ళు ఏం చేశారు, దాని రిజల్ట్స్ ఏంటి, దానితో బతకాలనుకోవడం. ఆ బిలీఫ్ ఏదైతే ఉందో అది మంచిది కాదు. సో డోంట్ బి ట్రాప్డ్ బై ఇట్. ఆ నమ్మకం ఏదైతే ఉందో అది మంచిది కాదు. నమ్మకం అనేది పాజిటివ్ వర్డే, కానీ నువ్వు దేన్ని నమ్ముతున్నావు? ఒక నెగిటివ్ థింగ్ ని నమ్ముతున్నావు. ఆ నెగిటివ్ థింగ్ ఏంటి? విచ్ ఈస్ లివింగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ థింకింగ్. అదర్ పీపుల్స్ యొక్క ఆలోచనల యొక్క రిజల్ట్స్ నుంచి నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు. ఇట్స్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్. తప్పైనా పర్లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం ఎలిమినేషన్ చేయడం చాలా కష్టం. మనకి అన్ని నెగిటివ్. పోనీ ఇక్కడ ఒకే ఒక థింగ్ ఏంటంటే, ఇల్యూజన్, అంబిగ్విటీ, అన్సర్టనిటీ, మోరార్, ఆ మూడు కూడా ఒకలాంటివే. అంబిగ్విటీ అంటే నాట్ క్లియర్, అన్సర్టనిటీ అంటే నాట్ క్లియర్. ఒకే మీనింగ్ తో 2-3 పదాలు ఉన్నప్పుడు ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు. సో మోస్ట్ లైక్లీ ఆ రెండు కావు. ఇది ఒక టెక్నిక్. అర్థమైందా? థింక్ అబౌట్ ఇట్. ఈజ్ ఇట్ యూస్ఫుల్? మనకి నెగిటివ్ అనే సెన్స్ వచ్చింది మీకు. అండ్ యూ హెవ్ సీన్ అంబిగ్విటీ అండ్ యూ హెవ్ ఆల్సో సీన్ అన్సర్టనిటీ. అంబిగ్విటీ అన్నా నాట్ హ్యావింగ్ క్లారిటీ, అన్సర్టనిటీ అన్నా నాట్ హ్యావింగ్ క్లారిటీ. రెండు నెగిటివ్ వర్డ్స్, ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్స్. రెండు ఆప్షన్స్ లో ఉన్నాయి. మీకు నెగిటివ్ ఇదా అదా అని పెట్టేసుకుంటారు. రెండు అవ్వాలి కదా, అయితే రెండు అయ్యే ఛాన్స్ లేదు కదా. సో మోస్ట్లీ మీ థాట్ ప్రాసెస్ లో ఎక్కడ తప్పు అయి ఉండొచ్చు. అప్పుడు బెటర్ థింగ్ ఏంటి? ఎలిమినేట్ బోత్ ఆఫ్ దెమ్. రెండు కాదు, క్యూ అనేది సెట్ అవ్వట్లేదు అక్కడ, కాబట్టి అది తీసేస్తారు. సో ఇల్యూజన్, బిలీఫ్. ఇల్యూజన్ అంటే అర్థం ఏంటి? ఒక డిసెప్టివ్ థింకింగ్. డిసెప్టివ్ అంటే మనకి ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఊహించేసుకోవడం.
ఊహ. ఎగ్జాక్ట్లీ. ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని. సో బేసిక్లీ బిలీఫ్ అనేది బెటర్ ఫిట్మెంట్. ఓకే, వేరే నువ్వు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నావు ఏంటది, లివింగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ థింకింగ్. అదర్ పీపుల్స్ యొక్క థింకింగ్ యొక్క రిజల్ట్స్ నుంచి నువ్వు బతకాలనుకుంటున్నావు. రైట్. డోంట్ లెట్ ద నాయిస్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్స్ డ్రౌన్ అవుట్ యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్. వేరే వాళ్ళ ఒపీనియన్స్ యొక్క నాయిస్ నీ ఇన్నర్ నీ ఇన్నర్ వాయిస్ని ముంచెత్తేలాగా చేయొద్దు. చాలాసార్లు నేను అందుకే ఐఎమ్ గెటింగ్ కనెక్టెడ్ విత్ దిస్ ప్యాసేజ్. మనకి నచ్చింది మనం ఫాలో అవ్వాలి, మనకి నచ్చింది మనం చెయ్యాలి. మనకి నచ్చింది మనం ఎంచుకున్నప్పుడు దానికి ఆ లెవెల్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి. కమిట్మెంట్ ఇవ్వకుండా నాకు నచ్చింది నేను చేస్తానని ఎంటర్ అయిపోతాం, అంతవరకు ఊపు ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత నీ కళ సాకారం చేసుకోవడానికి నువ్వు ప్రాణాలు వడ్డాలి. అక్కడ చెయ్యం, అక్కడ చేయకుండా ఫెయిల్ అవుతాం. సో నీకు నిజంగా ఒక డ్రీమ్ ఉంటే, ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్, ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ యూ బిలాంగ్ టు సమ్ పర్టికులర్ ప్లేస్, గివ్ యువర్ 100%, గెట్ ఇన్ టు ఇట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ కెన్. ఏం చేయగలవో చెయ్యి, మరి బయటకు రాకు. ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్లు వస్తాయి, రెండింటిని ఈక్వల్గా మేనేజ్ చేయి. అలా చేయగలిగినప్పుడు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి మరి వెనుక తిరిగి చూడకూడదు. ప్రతి క్షణంకి వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేస్తాం. డోంట్ లెట్ దీస్ ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్ డ్రౌన్ అవుట్ యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్. చాలా మంది ఒక టీచర్గా నాకు సలహా అడిగినప్పుడు ఐ ఆల్వేస్ టెల్ దెమ్ దిస్ థింగ్, డోంట్ లుక్ అవుట్ సైడ్ ఫర్ గైడెన్స్, లుక్ ఇన్సైడ్ ఫర్ గైడెన్స్. వెన్ యూ లుక్ ఇన్సైడ్ యువర్ ఓన్ కాన్షియస్, there is nobody who can guide you better than your own conscious. ఎందుకంటే మన అంతరాత్మకి తెలుసు మనకేం కావాలి. అంటే మీ అందరికీ కూడా మీకేం కావాలో తెలుసు. ఎక్సెప్ట్ దట్ యూ డోంట్ ఆస్క్, యూ డోంట్ సీక్ ఆన్సర్స్ ఫ్రమ్ వితిన్, అండ్ యూ సీక్ ఆన్సర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ హూ హ్యావ్ నో క్లూ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, హూ హ్యావ్ నో క్లూ అబౌట్ యూ. మీ మీద ఎటువంటి అవగాహన లేని వ్యక్తులకి మీరు సలహా అడుగుతారు. అండ్ యూ నో ఎవ్రీథింగ్, మీకేం కావాలో మీ మనసుకు తెలుసు. సో ఆస్క్ ఇట్, ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్, అండ్ హ్యావ్ కరేజ్ టు ఫాలో ఇట్. ఇదంతా ఇందులో లేదు, నేను యాడ్ చేస్తున్న ఎక్సెస్. మీకు ఏమైనా హెల్ప్ అయితే తీసుకోండి. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యావ్ ద కరేజ్ టు ఫాలో యువర్ హార్ట్. అదే చెప్పాను, మళ్ళీ కరేజ్ ఉండాలి. అనుకోవడం వేరు. యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు ఫాలో యువర్ హార్ట్ అండ్ డాష్. చెప్పండి. కష్టం, ఈ క్వశ్చన్ అంత ఈజీ కాదు, కష్టం. ఇంట్యూషనా, కన్సెప్షన్. కన్సెప్షన్ అంటే మీనింగ్ తెలుసా? సపోజిషన్, రీఅష్యూరెన్స్. ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్. ఎవిడెన్స్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఎవిడెన్స్ అనేది ఫిట్ అవ్వట్లేదు, సో లెట్స్ ఎలిమినేట్ ఇట్. ఫాలో యువర్ హార్ట్ అండ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ సింక్ అవ్వట్లేదు అక్కడ. సాక్ష్యం ఏంటి, సాక్ష్యం అనేది ఫిట్ అవ్వట్లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. హార్ట్ అండ్ కన్సెప్షన్. కన్సీవ్ అంటే బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఐడియా. కాన్సెప్షన్. ఇంట్యూషన్ అంటే మనకి అనిపించేది, ఇంట్యూటివ్గా తెలుస్తుంది అంటాం. ఇంట్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సపోజిషన్ అంటే బిలీఫ్, నమ్మకం. సో సపోజిషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో హ్యావ్ ద కరేజ్ టు ఫాలో యువర్ హార్ట్ అండ్ బిలీఫ్. హార్ట్ అండ్ బిలీఫ్ సెట్ అవుతుందా, హార్ట్ అండ్ ఇంట్యూషన్ సెట్ అవుతుందా చూడండి. అంటే మనకి ఏంటంటే కాంబినేషన్ చూసుకోవాలి. సపోజిషన్ అంటే మీనింగ్ అంటే బిలీఫ్ అని. సో బిలీఫ్ అనేది బెటర్ ఫిట్మెంట్ లాగా అనిపిస్తుంది. చాలా క్లోజ్ ఆప్షన్స్ ఇవి. ఇట్స్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్. రీఅష్యూరెన్స్ అనేది సెట్ కాదు. రీఅష్యూరెన్స్ అంటే అర్థం ఏంటి? అభయం ఇవ్వడం. ఎవరికి అభయం ఇస్తావు నువ్వు? నీ నమ్మకాన్ని, అంటే నువ్వు దేన్నైతే నమ్మావో, నీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వు అంటాం కదా. నువ్వు దేన్నైతే నమ్మావో దాన్ని ఫాలో అవ్వు. నీ మనసు ఏం చెప్తుందో అది ఫాలో అవ్వు. తెలుగులో అనుకోండి, మీకు ఐడియా వస్తుంది. సో సపోజిషన్ ఈజ్ అ బెటర్ ఫిట్మెంట్.
ఇంట్యూషన్ ఈజ్ ఎ క్లోజ్ కంటెస్టెంట్. ఇంట్యూషన్ కూడా చాలా దగ్గరకు వస్తుంది. కానీ బిలీఫ్ అంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావో దట్ ఈస్ ఎ క్లోజర్ ఆప్షన్, బెటర్ ఆప్షన్. లుక్ ఎట్ దిస్, ఆల్ అవర్ యాక్టివిటీస్ ఆర్ డాష్ బై టైమ్ బై అవర్ డెత్. చెప్పాలి, ఆలోచించండి. మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా డాష్ బై టైం బై అవర్ డెత్. టైం చేత, మన చావు చేత. చెప్పండి. ఆర్ అన్నారు, బై కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు? ప్యాసివ్ వాయిస్ అని ఐడెంటిఫై చేయొచ్చా? గ్రామర్ బట్టి పెట్టేయచ్చా లేదా? బీ ఫామ్ కనిపిస్తుంది, బై కనిపిస్తుంది. V3 లిమిటెడ్. గ్రామర్ మీకు ఫస్ట్ ఒక ఇండికేటర్, వెంటనే దాన్ని పెట్టమని నేను చెప్పట్లా. ఒక ఇండికేటర్ ఫిట్ అవుతుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత లిమిటెడ్. అంతే కదా, మనం చేసే యాక్టివిటీస్ అన్ని దే ఆర్ లిమిటెడ్ బై టైం. మన జీవితంలో కొంతకాలమే బతుకుతాం. బతికినంత టైంలో ఎన్ని చేయగలుగుతాం అన్ని చేయగలుగుతాం. ఇక్కడ ఉద్దేశం ఏంటి? బతికేది కొన్నాళ్ళు, అందులో చేయగలిగే పనులు కొన్నే. ఆ పనులు చేయడానికి ఆ బతికిన కొన్నాళ్ళు ఎలా బతకాలి? లిమిటెడ్ టైం, మనకు మిగిలింది లిమిటెడ్ టైం, లిమిటెడ్ యాక్టివిటీస్ చేస్తాం. ఆ చేసే యాక్టివిటీస్ నీ మనసుకు నచ్చినవి, నువ్వు నమ్మినవి చెయ్యు. డోంట్ బి గైడెడ్ బై మాంగ్రెల్ ఫిలాసఫీ that has been accumulated, integrated and fused into a huge weight which creates self-doubt in your mind. అలా చేయొద్దు అని చెప్తున్నాడు. We fill up our time with dash, never asking whether they are important, whether we really find them value. మనం ఏం చేస్తాం? మన టైంని ఫిల్ చేస్తాం దేంతో? ఓకే, పక్కన పెట్టండి. పాజిటివ్ నెగిటివ్ ఎలా తెలుస్తుంది? నెవర్ ఆస్కింగ్ వెదర్ దే ఆర్ ఇంపార్టెంట్. అవి ఇంపార్టెంటా కాదా చూడడం, అవి అసలు నిజంగా వాటిలో వాల్యూ ఉందా లేదా చూడడం. సెన్స్ నెగిటివ్గా ఉందా లేదా? చెప్పండి. నెగిటివ్ సెన్స్ ఉందా లేదా? అసలు ఇంపార్టెంటా కాదని అడగమంటే అర్థం ఏంటి? నెగిటివ్ సెన్స్ ఉందా? కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఐ సీ సమ్ నెగిటివ్ సెన్స్ దేర్. అది సజెషన్ కాదు, మనం ఏం చేస్తామో చెప్తున్నాడు. వి షుడ్ అంటే సలహా. ఇక్కడ అలా కాదు, జనరల్గా మనం ఏం చేస్తుంటామో చెప్పాడు. వి ఫిల్ అప్ అవర్ టైం విత్ డాష్, నెవర్ ఆస్కింగ్ వెదర్ దే ఆర్ ఇంపార్టెంట్. అసలు ఇంపార్టెంటా కాదా అని ఆలోచించకుండా, అసలు వాటికి విలువ ఉందా లేదా అని ఆలోచించుకోకుండా మనం మన టైంని ఫిల్అప్ చేస్తూ ఉంటాం. సో ఈజంట్ ఇట్ ఎ నెగిటివ్ వర్డ్? అక్కడ ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ వర్డ్ డిస్ట్రాక్షన్స్. అంటే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు గోల్ వైపు వెళ్ళాలి. ప్రతి చిన్న విషయంలో మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. డిస్ట్రాక్షన్స్తో ఫిల్అప్ చేసుకుంటాం. అది ఇంపార్టెంటా కాదా చూడం. అర్థమవుతుందా? దాంట్లో వాల్యూ ఉందా లేదా మనం చూడం. అండ్ సో వి కమ్ టు లివ్ అండ్ మీ అదృష్టం ఎలా ఉంది చూసారా? యాన్ కనిపించింది. తర్వాత వర్డ్ దేంతో స్టార్ట్ అవ్వాలి? మొబైల్ సౌండ్తో స్టార్ట్ అవ్వాలి. యాన్ అనేసాడు క్లియర్గా. ఇప్పుడు చెప్పండి. అయ్యో, జెన్యూన్ ఎలిమినేట్ చేసేయచ్చు గ్రామర్ పరంగా. యాన్ జెన్యూన్ అనం కదా, వెళ్ళిపోయింది. అయ్యో, మిగిలిన 4 వొవెల్తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇన్అథెంటిక్, ఒరిజినల్, యాక్యురేట్, యునానిమస్. ఇప్పుడు చూడండి, మనమేమో ముందు సెంటెన్స్ నెగిటివ్ ఉంది కదా, మన టైం అంతా డిస్ట్రాక్షన్స్తో ఫిల్ చేసేసి నెవర్ ఆస్కింగ్ వెదర్ దే ఆర్ ఇంపార్టెంట్ అన్నాడు. అసలు అది ఇంపార్టెంటా కాదా ఆలోచించకుండా, వాటికి విలువ ఉందా లేదా చూడకుండా మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ సో వీ కమ్ టు లివ్. మరి అలాంటి లైఫ్ పాజిటివ్ లైఫా నెగిటివ్ లైఫా? నెగిటివ్ లైఫ్ కదా. సో నెగిటివ్ వర్డ్స్ ఏమున్నాయి అక్కడ? ఇన్అథెంటిక్, నెగిటివ్. ఇంకేముంది? మిగిలినవి లేవు. ఒరిజినల్ లైఫ్ ఎలా వస్తుంది? నువ్వు వాడిని వీడిని చూసి ఫాలో అయ్యి డిస్ట్రాక్ట్ అయ్యేది ఒరిజినల్ కాదు. యాక్యురేట్ ఎలా అవుతుంది? యునానిమస్ ఎలా అవుతుంది? ఆన్సర్ ఇస్ ఓన్లీ వన్ నెగిటివ్ వర్డ్, ఇన్అథెంటిక్. ఇన్అథెంటిక్ అంటే ఒరిజినల్ కాదు, నీ లైఫ్ అథెంటిక్ కాదు. బికాజ్ యూ ఆర్ నాట్ అథెంటిక్ టు యువర్ సెల్ఫ్. అథెంటిక్ టు యువర్ సెల్ఫ్ లైఫ్ ఎవరిదో తెలుసా? దోస్ హూ ఫాలో దేర్ హార్ట్. This is precisely the reason why I quit my corporate life, because I had not been authentic to myself when I was working in corporates. I had not been authentic to myself. నా మనసు చెప్పేది వేరు, అక్కడ నేను చేస్తుంది వేరు. There was a huge disconnect. And now I am 100% authentic to myself. నా మనసు చెప్పేది ఇదే, నేను చేస్తుంది ఇదే. So there is a 100% connect between what my heart prescribes and what I am doing. So this generally leads to a fulfilled life. మంచి ఫుల్ఫిల్మెంట్ అన్న లైఫ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు అలాగే ఉంది. మరి ఇంకా దేవుడు చూడాలి ఎంతవరకు వెళ్తాము. ఇస్ ఇట్ గుడ్?
ఈజ్ ఇట్ ఏ గుడ్ ప్యాసేజ్? బాగుందా లేదా? సో ఇలాంటి వాటికి ఏంటంటే మీరు ఇలాంటి వాటికి చెప్తాను. సో ఇలాంటి ప్యాసేజెస్ హ్యాండిల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అలాంటిదని కాదు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ క్లోజ్ టెస్ట్. అంటే ఒక్కొక్క దగ్గర ఆగిపోకుండా మొత్తం ఒక ఆర్సీ చదివినట్టుగా చదివేయాలి ఫస్ట్. దిస్ ఈజ్ వన్ మోర్ స్ట్రాటజీ. అందుకే కావాలని ఐ పిక్డ్ అప్ దిస్ స్ట్రాటజీ టుడే. సో రీడ్ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్, దెన్ స్టోరీ బిల్డ్ అయిపోతుంది మైండ్లో. అంటే ఎలా ఉందంటే ఒక సినిమా చూస్తున్నాం, మధ్య మధ్యలో కొన్ని సీన్లు కట్ అయిపోయాయి. సినిమాలో కొన్ని సీన్లు కట్ చేసేసుకుని మొత్తం చూస్తాం. అయినా సరే మీకు అర్థమైపోద్ది లాజికల్గా. యూ విల్ ఫిల్ ద టప్ గ్యాప్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మైండ్లో. దెన్ యూ స్టార్ట్ రీడింగ్, ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ క్లోజ్ టెస్ట్. ఓకే, ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఇవాళ ఏం చేస్తానంటే క్లోజ్ టెస్ట్ మీద ఒక టెస్ట్ పెడతాను. ఓకే, ఒక 2-3 ప్యాసేజెస్ టెస్ట్ పెడతాను, అది రాయండి. రాసిన తర్వాత చూద్దాం ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం. ఓకేనా? దట్స్ ఇట్. సో ఇక్కడతో క్లోజ్ టెస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో రోజు చేద్దాం గ్యాప్ ఇచ్చిన తర్వాత. సో క్వశ్చన్ నెంబర్ 7 చెప్పమన్నారు ఎవరో. 1 సెకండ్. క్వశ్చన్ నెంబర్ 7 చెప్పాను కదా, ఇట్స్ స్లైట్లీ డిఫికల్ట్. ఎందుకంటే అన్ని దగ్గరకు వచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యావ్ ద కరేజ్ టు ఫాలో యువర్ హార్ట్ అండ్ సపోజిషన్. సపోజిషన్ అంటే బిలీఫ్. ఫాలో యువర్ హార్ట్ అండ్ బిలీఫ్. నువ్వు నమ్మింది మరియు నీ మనసు చెప్పింది ఫాలో అవ్వడానికి కరేజ్ ఉండాలి. ఇంట్యూషన్ కూడా చాలా క్లోజ్గా వస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్, బట్ ఇట్స్ అ వెరీ క్లోజ్ ఆప్షన్. సో ఇంట్యూషన్ అనేది ఒక క్షణ అంటే మీకు ఎలా వస్తుందంటే ఇంట్యూటివ్లీ నాకు అలా అనిపించింది, మైండ్ చెప్తుంటుంది, ఇంట్యూషన్ చెప్తుంది. అలాగా ఇంట్యూషన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీకు అక్యూములేట్ అయిన నాలెడ్జ్ ద్వారా నీకు బిల్డ్ అయ్యే స్కిల్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ స్కిల్ దాన్ ఎ బిలీఫ్. ఇంట్యూటివ్లీ నేనేం చెప్తాను మీకు ఏంటంటే, రోజు న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు తెలియకుండా యూ విల్ అక్యూములేట్ స్కిల్. మీరు స్కిల్ని అక్యూములేట్ చేసుకుంటారు. యువర్ ఇంట్యూషన్ ఇంప్రూవ్స్. ఇంట్యూషన్ అంటే ఒక క్వశ్చన్ చూసినప్పుడు దాన్ని ఆన్సర్ చేసే విధానంలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే మీరు ఎలిమినేట్ చేయడం బెటర్గా చేస్తారు, గెస్ చేయడం బెటర్గా చేస్తారు, ఆలోచించడం బెటర్గా చేస్తారు. సో దట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ డూ వన్ ఎక్సర్సైజ్. ఒక ఎక్సర్సైజ్ చేద్దాం ఆన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇది చాలా బాగుంది, నేను చూశాను, నాకు నచ్చింది ఇదే. సో మీరే చెప్పాలి టకటక. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ అనమాట, చూద్దాం. సో ఈ టాపిక్ వినని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ టాపిక్ చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీ అయిపోతుంది మీకు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డిఫికల్ట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, నెయిదర్ ప్రైజ్ నార్ సెన్షూర్ డాష్ టు ఎఫెక్ట్ హిమ్. ప్రైజ్ అంటే పొగట్ట, సెన్షూర్ అంటే విమర్శ. పొగట్ట కానీ విమర్శ కానీ డాష్ టు ఎఫెక్ట్ హిమ్, సీమ్ టు సీమ్స్ టు ఎయిదర్ కుడ్ బి యూజ్డ్. సో ఇక్కడ లాజిక్ ఏంటి, నెయిదర్ నార్. నెయిదర్ నార్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, డాష్ కి దగ్గరగా ఉన్న పదం ఏంటో చూడాలి. అంటే ఇక్కడ మనకి డాష్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డాష్ ఉంది, డాష్ కి ముందేముంది, సెన్షూర్. సెన్షూర్ అనేది పాజిటివ్ ప్లోరలా సింగులరా? సిఈఎన్ఎస్. ఒకటే ట్రిక్ ఇక్కడ, నెయిదర్ నార్ వచ్చినప్పుడు ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు ఓన్లీ వన్ ట్రిక్. డాష్ ఎక్కడైతే ఉందో, బ్లాంక్ ఎక్కడైతే ఉందో, బ్లాంక్ కి ముందున్న పదం, బ్లాంక్ కి ముందున్న పదం సెన్షూర్ అనేది ప్లోరలా సింగులరా? అది సింగులర్. సింగులర్ కాబట్టి ఏం పెట్టాలి, సీమ్స్. ఎందుకు, థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాం కదా, సో కాబట్టి సీమ్స్ పెడతాం. ఏదైనా వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ప్రెజెంట్ టెన్స్ లో మనం వి యాడ్ ఎస్ టు ఇట్. సో నైదర్ ప్రైజ్ నార్ సెన్షూర్ సీమ్స్ టు ఎఫెక్ట్ హిమ్. పొగడ్త కానీ విమర్శ కానీ అతన్ని ప్రభావితం చేస్తున్నట్టుగా లేదు. ఏది కూడా అతన్ని ప్రభావితం చేయలేకపోతుంది, ప్రభావితం చేయట్లేదు.
seems is the correct answer. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూద్దాం. seems. అరే ఇది చెప్పాలి. neither he nor his servants dash aware of the happenings. డైరెక్ట్ మీకు అదే చెప్పాను, నెయిదర్ నార్ వాడినప్పుడు ఏం చేయాలి మీరు, బ్లాంక్ ఎక్కడైతే ఉందో బ్లాంక్ ముందు ఉన్న సబ్జెక్ట్ ని చూడండి. బ్లాంక్ ముందు ఏ సబ్జెక్ట్ ఉంది? హిస్ సర్వెంట్స్. హిస్ సర్వెంట్స్ సింగులరా ప్లోరలా? హిస్ సర్వెంట్స్ అనేది ప్లోరల్ కదా, సో దానికి ఏ వర్బ్ వస్తుంది అక్కడ? వజ్ వస్తుందా, వర్ వస్తుందా? వర్ వస్తుంది. నెయిదర్ నార్ వస్తే ఎప్పుడు సింగులర్. అలా బట్టి కొట్టకండి, అలా గుర్తుపెట్టుకోకండి. గుర్తుపెట్టుకోవాల్సినంత ఏంటంటే నెయిదర్ నార్ వచ్చినప్పుడు, ఎయిదర్ నార్ వచ్చినప్పుడు బ్లాంక్ ఎక్కడ వస్తుందో, ఎక్కడైతే మనం వర్బ్ ఫిల్ చేయాలో దానికి ముందున్న సబ్జెక్ట్ చూస్తారు. దానికి క్లోజెస్ట్ ప్రాక్సిమేట్ గా ఉన్నది, దగ్గరలో ఉన్నది ఏంటి? హిస్ సర్వెంట్స్. హిస్ సర్వెంట్స్ ఇస్ ప్లూరల్, సో వి గో విత్ వర్. నెక్స్ట్, నో హౌస్ ఆర్ షాప్ డాష్ లెఫ్ట్ అన్సర్చ్డ్. ఇక్కడ రెండు సింగులరే, హౌస్ కానీ షాప్ కానీ. వాజ్ లెఫ్ట్ అన్సర్చ్డ్ సింగులరే కదా, వాజ్. ఇక్కడ రిస్క్ లేదు, రెండు సింగులరే కాబట్టి గుడ్డిగా పెట్టేయచ్చు. నో ఆర్. ఇక్కడ కూడా ఆర్ వచ్చినప్పుడు కూడా చూడండి, సురేష్ కానీ నరేష్ కానీ అన్నాను అనుకోండి, ఇద్దరు కాదు కదా, ఇద్దరులో ఎవరో ఒకళ్ళే కదా, అంటే సింగులర్ అనే కదా అర్థం. థింక్ చేయండి, తెలుగులో అనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. సురేష్ కానీ నరేష్ కానీ అన్నాను అంటే ఐదర్ సురేష్ ఆర్ నరేష్. థింక్ చేయండి, ఒకళ్ళే కదా. సురేష్ అండ్ నరేష్ అన్నాను, అప్పుడు ఇద్దరు. సురేష్ అండ్ నరేష్ అన్నప్పుడు ఇద్దరు. సురేష్ కానీ నరేష్ కానీ అన్నప్పుడు ఒక్కడే, అంటే సింగులర్ తీసుకోవాలి. చూడండి, సురేష్ కానీ అతని పేరెంట్స్ కానీ అన్నాను. మళ్ళీ వినండి, సురేష్ కానీ అతని పేరెంట్స్ కానీ అన్నాను. ఎయిదర్ సురేష్ ఆర్ హిస్ పేరెంట్స్. ఇప్పుడు ఆ పేరెంట్స్ అనేది ప్లోరల్ అయిపోతుంది, సో పేరెంట్స్ కి సంబంధించిన పదం తీసుకోవాలి, వెర్బ్ తీసుకోవాలి. సురేష్ కానీ అతని పేరెంట్స్ కానీ. సురేష్ని కానీ అతని పేరెంట్స్ని కానీ పిలవండి అన్నాను అనుకోండి, అతని పేరెంట్స్ని. సురేష్ని కానీ అతని పేరెంట్స్ని కానీ పిలవండి. అలా మీరు ఏదైనా చూసుకోవచ్చు. నెక్స్ట్, ఇది అనదర్ బ్యూటిఫుల్ థింగ్. ఎయిదర్ హీ ఆర్ ఐ డాష్ మిస్టేకన్. అగైన్ బ్లాంక్ పక్కన ఏముంది? ఐ ఉంది. ఐకి ఏదొస్తుంది? యామ్ వస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్. బ్లాంక్ పక్కన ఏది ఉందో చూడాలి, హియా అయ్యా అని కాదు. బ్లాంక్ పక్కన ఐ ఉంది కాబట్టి ఐ పక్కన యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా? యామ్ వస్తుంది. సో వి గో విత్ యామ్. సేమ్ సిమిలర్. ఎయిదర్ యూ ఆర్ హీ డాష్ రైట్. బ్లాంక్ పక్కన హీ ఉంది, సో ఈజ్. ఎయిదర్ యూ ఆర్ హీ ఈజ్. వన్ ఆఫ్ దెమ్ డాష్ అగ్రీడ్ టు కమ్, హ్యాజ్ ఆర్ హ్యావ్. ఇది ఒక కామన్ మిస్టేక్ అందరూ చేసేది, అది కూడా రవికాంత్ చేసాడు మిస్టేక్. ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ అన్నప్పుడు దెమ్ ప్లోరల్ కదా అని చెప్పి వెళ్ళిపోకూడదు. చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నాను, తెలుగులో అనుకోండి మనసులో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నాను అంటే నా ఫ్రెండ్స్ లో ఒకడు. నా ఫ్రెండ్స్ లో ఒకడే కదా, చివరికి ఒకటి గురించే కదా మాట్లాడుతున్నాం, మరి ఒకడు అనేది సింగులరే కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఒక్కడే, ఎక్కువ మంది, అందులో మనం ఒకటి గురించే మాట్లాడుతున్నాం. ఆ ఒక్కడు అనేది ఏంటి? సింగులర్. చాలా మంది చేసే తప్పు. ఎలాంటి ఇంకో తప్పు ఏం చేస్తారు తెలుసా? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటాడు, అది ఇంకో తప్పు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని అనొచ్చా? అనకూడదు. ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ మై ఫ్రెండ్. వన్ ఆఫ్ అని ఎందుకు అంటాం చెప్పండి? వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా ప్లోరల్ వస్తుంది. వెనెవర్ యూ సే వన్ ఆఫ్ అంటే వాళ్ళలో ఒక్కడు. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఒక్కడి గురించే మాట్లాడినప్పుడు మై ఫ్రెండ్ అంటే సరిపోదు కదా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎందుకు? నాకున్న ఎంతో మంది ఫ్రెండ్స్ లో ఒకడు అని చెప్పినప్పుడు మరి ఎంతో మంది ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అనాలి కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై రిలేటివ్స్, నా రిలేటివ్స్ లో ఒకడు, నా ఫ్రెండ్స్ లో ఒకడు. అప్పుడు ప్లోరల్ రావాలి, నౌన్ ప్లోరల్ రావాలి. నౌన్ ప్లోరల్ వచ్చినప్పటికి కూడా ఓవరాల్ మీనింగ్ ఏంటి? సింగులర్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో ఒకడు, సో సింగులర్ వెర్బ్ తీసుకుంటాం, హ్యాస్. యుఎన్ఎస్సి ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ యుఎన్, కరెక్ట్. యునైటెడ్ నేషన్స్ కున్న 5 ఆర్గన్స్ లో యుఎన్ఎస్సి ఒకటి. నన్ ఆఫ్ దీస్ బుక్స్ డాష్ టాట్ మీ
ఎనీథింగ్ వర్త్ వైల్. ఇందులో ఏ బుక్ కూడా నాకు ఉపయోగపడేది ఏది చెప్పలేదు. ఇందులో ఏ పుస్తకం కూడా నాకు ఉపయోగపడేది వర్త్ వైల్ విలువైనది ఏది నాకు చెప్పలేదు. సో హ్యాస్. None of these books has taught me anything worthwhile. మీరు తెలుగులో అనుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. తెలుగును వాడండి. ఇందులో ఏ పుస్తకం కూడా నాకు ఉపయోగపడేది చెప్పలేదు. ఏ పుస్తకాలు కూడా అని కూడా అనొచ్చు. కానీ కామన్‌గా ఎలా వస్తుంది మనకి మనసులో అనుకోండి. దీనికి లాజిక్ మనసులో అనుకోండి. ఇన్ని పుస్తకాలు చదివానురా, ఏ పుస్తకం కూడా పనికి రాలేదు. ఇలాగే కదా అంటాం తెలుగులో. అంటే ఒక పుస్తకం గురించి కదా రిఫర్ చేస్తున్నాం. అందుకని హ్యాస్. జనరల్‌గా నన్ అంటే ఇట్ మైట్ మీన్ ప్లూరల్ ఆల్సో. ప్లూరల్ అవ్వచ్చు, సింగులర్ అవ్వచ్చు. నన్ అంటే సింగులర్ అని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోక్కర్లా. ప్లూరల్ అవ్వచ్చు, సింగులర్ అవ్వచ్చు. కానీ మీరు తెలుగు అనుకోండి, యూ విల్ గెట్ ది బెటర్ సెన్స్. హ్యాస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. చెప్పాలి. జేమ్స్ హూ డాష్ మై ఫ్రెండ్ హ్యాస్ అగ్రీడ్ టు కమ్ విత్ మీ. ఇది ఈజీ కదా. జేమ్స్ హూ ఈజ్ మై ఫ్రెండ్. నా స్నేహితుడైన జేమ్స్ నాతో రావడానికి ఒప్పుకున్నాడు. హూ ఈజ్ మై ఫ్రెండ్ హ్యాస్ అగ్రీడ్ టు కమ్ విత్ మీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇచ్చేయండి. ఐ హూ డాష్ యువర్ గార్డియన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దీని ఆన్సర్ ఏంటి? యామ్. ఎందుకు? అక్కడ రాసే వర్బ్ దేనితో అగ్రీ అవ్వాలి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఐ హూ తీసేయండి. ఐ యామ్ యువర్ గార్డియన్. ఐ హూ యామ్ యువర్ గార్డియన్. సో ఐతో సింక్ అవ్వాలి, గార్డియన్తో కాదు. ఇందాక జేమ్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాం. ఇప్పుడు కూడా ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఐకి ఏమొస్తుంది? యామ్. ఐ హూ యామ్ యువర్ గార్డియన్ విల్ టేక్ కేర్ ఆఫ్. అంటే మీకు వినడానికి ఏదోలా ఉన్నప్పటికీ అదే కరెక్ట్. హూ ఈజ్ యువర్ గార్డియన్ అంటే మీకు ఈజీగా అనిపిస్తుంది, కానీ ముందు ఉంది ఐ. పేరు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ కాదు. ఐ హూ యామ్ యువర్ గార్డియన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. చచ్చారు. చెప్పండి. ఎ లాట్ ఆఫ్ వర్క్ నీడ్స్ టు బి డన్, నీడ్ టు బి డన్. అక్కడ ప్లూరల్ తీసుకోవాలా, సింగులర్ తీసుకోవాలా? సింగులరే తీసుకోవాలి. ఎ లాట్ ఆఫ్ వర్క్ నీడ్స్ టు బి డన్. చాలా పని చేయాల్సింది ఉంది. ఇప్పుడు వర్క్ అనేది ఏంటంటే మనం ఎలా తీసుకుంటాం దాన్ని? వర్క్స్ కాదు, వర్క్ అన్‌కౌంటబుల్‌గా తీసుకుంటాం. చాలా పని ఉంది. అన్‌కౌంటబుల్‌ని సింగులర్‌గా తీసుకుంటాం కదా. వాటర్ ఉంది. వాటర్ ఈజ్ అన్‌కౌంటబుల్. గాలి అన్‌కౌంటబుల్. ఎయిర్ ఈజ్ అంటాం కానీ ఎయిర్ ఆర్ అనం కదా. ఎ లాట్ ఆఫ్ వర్క్ నీడ్స్ టు బి డన్. పీపుల్. ఇక్కడ కూడా ఎ లాట్ ఆఫ్. పీపుల్ అనేది ప్లూరల్. ఎ లాట్ ఆఫ్ పీపుల్ అంటే చాలా మంది. ఇది ప్లూరల్ వస్తుంది సెన్స్. ఇందాక లాట్ ఆఫే, ఇక్కడ లాట్ ఆఫే. కానీ ఇక్కడ ప్లూరల్, అక్కడ సింగులర్. ఎ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు బై కార్స్. ప్లెంటీ ఆఫ్ బుక్స్, చాలా పుస్తకాలు. ఇది ఈజీ కదా. ప్లూరల్. ఆర్ అవైలబుల్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఆర్ అవైలబుల్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఓకే, ఆన్సర్ చూసుకోండి. నైదర్ ప్రైజ్ నార్ సెన్షూర్ సీమ్స్ టు ఎఫెక్ట్ హిమ్. కరెక్ట్. Neither he nor his servants were aware of the happenings. Correct. No house or shop was left unsearched. Either he or I am mistaken. Either you or he is right. One of them has agreed to come. None of these books has taught me anything worthwhile. James, who is my friend, has agreed to come with me. I, who am your guardian, will take care of you. A lot of work remains to be done, needs to be done. A lot of people want to buy cars. Plenty of books are available on this subject. Very good. Okay, so I'll close it here. రెండు ఎక్సర్సైజెస్ చేసాం మనం. మీరు టైం ఎంత అయింది? కెన్ సమ్మన్
టైం ఎంత అయింది ఒకసారి పెట్టండి. నా దగ్గర వాచ్ లేదు, ఇక్కడ స్క్రీన్లో రావట్లేదు. 7:57. ఓకే, ఆల్మోస్ట్ ఓవర్. సో ఐ క్లోజ్ ఇట్ హియర్. మీకు క్లోజ్ టెస్ట్ మీద ఒక టెస్ట్ అసైన్ చేస్తాను మన యాప్లో. టేక్ ఇట్ టుడే ఆర్ టుమారో. రేపు 8 వరకు, రేపు మీకు 6 వరకు అందుబాటులో ఉంటుంది. సో టేక్ ఇట్, స్కిప్ చేయకండి, ట్రై చేయండి. కష్టమో నష్టమో ట్రై చేస్తూ ఉంటేనే వస్తాయి, లేకపోతే కష్టం. ఓకే, టేక్ కేర్ గైస్, బాయ్.